హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒరేయ్ బుజ్జిగా ఈ సినిమాని మర్చిపోగలుగుతామా? మర్చిపోలేం కదా. అందుకే న్యూ ఇయర్కి సరికొత్తగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా థియేటర్స్లో మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. మరి ఈ ఫిలిం గురించి చెప్పాలంటే చాలా 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 ఉంటాయండి. ఒక్కళ్ళు చెప్తే బాగోదు కదా. అందుకే టీం నుంచి నలుగురిని కూర్చోపెట్టేసాం ఇక్కడ. సో వాళ్ళ నలుగురు ఒరే బుజ్జిగా ఫిలిం గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఒరే బుజ్జిగా టీం, వాళ్ళకి వెల్కమ్ చేసేద్దాం ముందైతే. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మాస్కులు లేకపోతే బాగున్నట్టు ఉంటాం కదా సార్, కొంచెం ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా అందుతుంటుంది. అందుకే నన్ను కొంచెం దూరంగా కూర్చోబెట్టారు ఎక్కువ షో అందుకని మీరు అలా డౌట్ చేయకండి, రేపటి నుంచి బెటర్ నన్ను అనవసరంగా. ఇమ్మీడియట్గా యూట్యూబ్లో వస్తుంది వేరే రకంగా. సో ఎస్, అంటే న్యూ ఇయర్కి సరికొత్తగా ఈ ఫిలిం మళ్ళీ మనల్ని అందరినీ, మీతో పాటు మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి అండ్ ఎస్పెషల్లీ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా వస్తుంది. సార్ అసలు ఎలా ఉంది సార్ ఈ ఫీలింగ్? సో వెరీ హ్యాపీ అండి. లైక్ ఎప్పుడెప్పుడో అనేది చూస్తున్న క్షణం అనమాట ఇది. థియేటర్లో క్రౌడ్ మధ్యలో ఆఫ్కోర్స్ మేము కూడా ఫస్ట్ డే వెళ్ళి అన్ని థియేటర్స్ విజిట్ చేసి చూస్తాము. అసలు డెఫినెట్గా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఒక హ్యూజ్ క్రౌడ్ అంతా కలిపి మా సినిమా ఎంజాయ్ చేస్తూ అలా నవ్వుతూ ఉంటే అసలు హ్యాపీనెస్ వేరండి. రైట్. అండ్ థియేటర్స్ని అయితే చాలా చాలా మిస్ అయ్యాం. అండ్ నాకు తెలిసి థియేటర్స్లో వచ్చే సెకండ్ ఫిలిం అనుకుంటాం ఇది, థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత. కంగ్రాచులేషన్ దానికి. సో థియేటర్స్లో అంటే మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత ఇది హిస్టరీ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. కాదు, లాక్డౌన్లో అందరూ బాగా ఇంట్లో ఉండి తిని లావయ్యారట. బట్ మీరేంటిది రివర్స్లో అయ్యారు? లేదు, యాక్చువల్లీ నేను కూడా కట్టేస్తే ఇది మళ్ళీ షూటింగ్ మనకి 1 month స్టార్ట్ అయిపోతుందంటే అప్పుడు మళ్ళీ కొంచెం కానీ మీ దగ్గర నుంచి, అనూప్ గారి దగ్గర నుంచి సీక్రెట్స్ తెలుసుకోవాలి. ఆయన నేను ఎప్పటి నుంచో చూసినా ఆయన అలానే ఉన్నారు. అసలు 1 గ్రామ్ కూడా పెరిగారో లేదో డౌట్ నాకు. ఆ సీక్రెట్స్ చెప్పరు, ఆయన చెప్పరా? కొంచెం కష్టమే అనుకుంటా. లేకపోతే చెప్పను అని చాలా మోడస్ట్గా చెప్పడం అన్నమాట. లేవు చూ, అదైతే అట్లనే ఉన్నాడు, ఒక్క ఇంచ్ కూడా పెరగలేదు. చూ, యా, కొంచెం గ్లామర్ వచ్చింది. ఇప్పుడు చాలా స్టైలిష్. యాక్చువల్లీ లాక్డౌన్ ఎండ్కి కొంచెం లావ్ అయ్యాడు. మీరు లావంటే గ్రామంలో అది కనబడకుండా కనిపించినట్టు. బట్ లాక్డౌన్ ఏముంటుందండి, తినడం పడుకోవడం కదా. బట్ సీరియస్లీ అంటే చాలా మంది ఒరే బుజ్జిగా థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ సమయం ఫస్ట్కి వచ్చేస్తుంది, కొత్త సంవత్సరంలో కొత్తగా పలకరిస్తుంది. అండ్ మీ ఏంటి లోపల ఎలా ఉంది? ఆబ్వియస్ అంటే ఒక సినిమా థియేటర్లు చూసుకుందాం అనుకుంటాం జనాలు, అంటే ఎస్పెషలీ ఇలాంటి కామెడీ ఫిల్మ్కి కలెక్టివ్ వ్యూయింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. రైట్. మనం ఒక్కరి ఇంట్లో కూర్చొని చూసి చూడడం కంటే ఒక 10 మందితో కలిసి థియేటర్లో కలిసి కూర్చొని చూస్తే ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్ ఉంటుంది. సో మేము ఖచ్చితంగా రిలీజ్ అయిపోద్ది, అందరం కలిసి జనం చూడొచ్చు, ఎవరిని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాం, అది కుదరలేదు. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. సో ఆబ్వియస్లీ వెరీ హ్యాపీ. రైట్. అండ్ అనూప్ గారు, మేమైతే కృష్ణవేణి సాంగ్కి మామూలుగా మాస్ థియేటర్స్లో ఆ పేపర్లు చింపకపోతే అలాంటి సాంగ్ వచ్చినప్పుడు ఆ మజా రాదు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు పేపర్లు రెడీగా పెట్టుకుంటున్నట్టున్నారు ఫ్యాన్స్. యాక్చువల్లీ స్పెషల్ సాంగ్ కి థియేటర్ కావాలి అసలు. నేను విజయ్ అయితే థియేటర్ కావాలి, ఈ సాంగ్ థియేటర్ కావాలి. అట్ లాస్ట్ మాకు అది అంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ. ఆ సాంగ్ ఎస్పెషల్గా ప్రాపర్గా పెద్ద స్క్రీన్లో జనాల మధ్యలో కూర్చొని చూస్తేనే దాన్ని ఆ కిక్. అవును. అండ్ కాదండి, నాకు అర్థం కావట్లేదు, అంటే మీరు మేబీ పెరగకుండా ఉండడానికి అల్లం ఎల్లిగడ్డ ఏమన్నా ఉపయోగపడుతుందా డైట్లో? సాంగుల్లో వాడేస్తున్నారు కదా, అంటే సాంగుల్లో వాడుతున్నారు కదా మీరు, కూరల్లో వాడతారని మాకు తెలుసు. అది విజయ్ వాడాడు. అవునా? ఓకే. ఓ, ఇది ఇక్కడ నుంచి వచ్చిన ఐడియానా? అరే, నేను అక్కడికి వెళ్ళక ముందు మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. ఏంటండి అల్లం ఎల్లిగడ్డ మామూలుగా కూరల్లో ఎక్కువ వాడేవాడు మీకు అంటే అదేమన్నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్? అదేం లేదండి, మన లిరిక్ రైటర్ శ్యామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు యాక్చువల్లీ ట్యూన్ ఇవ్వగానే అతను అది స్టార్ట్ చేశాడు, ఒక సాకి లాగా చేద్దామంటే. బట్ వాట్ వాజ్ మీ రియాక్షన్ ఏంటి అసలు ఇమీడియట్ గా? చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ అనేది లైక్ డైలీ మనం యూజ్ చేసే అదే కదా వర్డ్ కదా. సో ఒక సాంగ్ లో రావడం చాలా అంటే మంచిగా అనిపించింది. అండ్ ఎగ్జైట్ అయ్యాం ఇద్దరం. అండ్ విన్నవాళ్ళు కూడా అరే భలే ఉంది, ఇందులో ఇది ఇలా కూడా యూజ్ చేయగలుగుతారా దీన్ని అని టూ కూడా ఉండింది. అండ్ ఎస్పెషల్లీ ఆ సాంగ్ విజువల్ గా చాలా బాగుంటుంది. అండ్ రాజు, నేను అంత డాన్స్ ఫస్ట్ టైం చూసాను. ఇది బాగుంది. ఈయన ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇందులో ఫైట్లు ఉండవండి, డాన్స్లే ఉండవు, ఏం పర్లేదు అన్నారు. ఓకే అన్న, కట్టేస్తే షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫైట్
మళ్ళీ ఫైట్, మళ్ళీ డాన్స్. మీరు ఖచ్చితంగా ఈ సాంగ్ వచ్చిన తర్వాత సాంగ్ విని దీనికి మీరు ఖచ్చితంగా డాన్స్ చేసి తీరాల్సిందే. అంటే ఫస్ట్ ఒప్పించడానికి చెప్పారండి, అది ఏముండవండి ఫైట్లు పాటలు లేదు లేదు అంటే అప్పుడే ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. ఓకే ఓకే. సో అది అవుతున్న కొద్దీ మెల్లిగా ఒక్కొక్కటి వస్తుంటాయి కదా. ఓకే. ఓ అంటే మీరు దీన్ని ఫస్ట్ డే 1 నుంచి దీంతో ట్రావెల్ అవ్వడం జరిగింది? లేదండి, అప్పటికే స్క్రిప్ట్ అంతా ఉంది, డెవలప్మెంట్ ఇంకా అవుతుంది. అంటే ఆల్వేస్ స్క్రిప్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా చూస్తుంటాం కదా. అలాగా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత తనతో డిస్కస్ చేసి ఓకే అనుకున్న తర్వాత ఇంకా తనలో బెటర్ క్వాలిటీస్ ఏంటి, ఇంకేం చూపించవచ్చు తను అన్నీ చూస్తే ఇవన్నీ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు అనిపించింది అనమాట. అలాగా యాడ్ చేసాం. రైట్. అండ్ నాకు తెలిసినంత వరకు విజయ్ గారు చాలా కూల్ డైరెక్టర్. సో ఆయనతో వర్క్ చేసేటప్పుడు స్టోరీ పరంగా డైలాగ్స్ పరంగా వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? సూపర్ అండి. ఆయనతో వర్క్ అంటే ఇంకా ఆయన నేను కలిపి చేసామంటే ఇద్దరం ఒక టీం. చాలా నాకు ఇండస్ట్రీలో చాలా సినిమాలకు వర్క్ చేసా, చాలామంది డైరెక్టర్లతో చేశాను. ఈయనతో ఉన్నంత కంఫర్టబుల్ నాకు ఎక్కడ దొరకదు సీరియస్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన తీసుకునే విధానం మనం ఏం చెప్పినా సరే ఫస్ట్ తీసుకుంటారు, తర్వాత మళ్ళీ దాని మంచి చెడ్డలు మనకి ఏమంటే ఇలా అయితే ప్రాబ్లం అవుతుంది, మీరు ఒకసారి ఆలోచించండి, ఇది కాదు అని ఏదో మన వస్తువుని ఆయన ఇది చేసినట్టే బిహేవ్ చేస్తారు. కానీ నాకు ఎలా కావాలి ఇంతే, ఈ డిమాండ్స్ ఎప్పుడూ ఉండవు. ఓకే. చాలా కూల్గా మన ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేసి నీట్గా ఆయనతో వర్క్ చేయడం అంటే 100% హ్యాపీ మూమెంట్స్ అనమాట అన్ని. అండ్ ఇన్పుట్స్ కూడా ఎవరిచ్చినా తీసుకుంటారు అన్నమాట. అయ్యో ఎవరిచ్చినా సరే మీరు ఈ సినిమా డైరెక్టర్ యాటిట్యూడ్ లేదా అండి? లేదు లేదు అసలు ఆ సీరియస్ గా లేదు. అది లొకేషన్ లో ఉండదు. మీరు అని చెప్పండి, రాసుకుంటాను, నోట్ చేసుకుంటాను. కంప్లీట్ గా విని నచ్చకపోతే లేదులే వద్దని చెప్తారు, నచ్చిందంటే తీసుకుంటారు. ఫస్ట్ కాపీ వచ్చే వరకు వింటాడు, ఫస్ట్ కాపీ వచ్చే తర్వాత డైరెక్టర్ వస్తాడు. అంటే మరి అవసరం కదా. సినిమా ఈ సీక్రెట్ గురించి తెలుసుకోవాలండి మేము. అంటే మీలోని డైరెక్టర్ తో పాటు యాక్టర్ గురించి. మీరు యాక్ట్ చేస్తేనే మేకప్ వేసుకుంటారు, మేము ఇక్కడ స్క్రిప్ట్ కూడా మేకప్ వేసుకుంటాం. అదే స్క్రిప్ట్ అంటే అదే స్టోరీ సిట్టింగ్స్ కి, డైలాగ్స్ కి, అన్నిటి డైలాగ్ వేరే మేకప్ ఉంటుంది, స్టోరీకి వేరే మేకప్ ఉంటుంది. ఓకే సార్, దీన్ని గ్లామర్ ఫీల్డ్ అన్నారు కాబట్టి ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆ గ్లామర్ అనేది ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అయ్యి స్క్రిప్ట్ బేస్ నుంచి ఫాలో అవుతారు? అంటే ఒకటండి, ఈ సినిమా థియేటర్ గురించి వస్తూ ఒక థియేటర్లో రిలీజ్ గురించి మాట్లాడవలసి వస్తే మరి కోవిడ్ మరి అన్ఫార్చునేట్లీ వచ్చిన ఇది మనం ఏం చేయలేం. మేము టోటల్ థియేటర్ని ప్యాక్ చేస్తాక చేసిన సినిమా ఇది. కరెక్ట్. ఓన్లీ థియేటర్ని ప్యాక్ చేద్దాం, ఫుల్ అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్తో థియేటర్లో ఆడియన్స్ కేకలేయాలి, అరుపు. అందుకే కృష్ణవేణి పాట కానీ ఇవన్నీ కూడా థియేటర్ బేస్డ్ మొత్తం టోటల్గా. సౌండ్ రీసౌండ్ రావాలి లోపల నుంచి, ఆడియన్స్ కేరింతలతో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కామెడీని అంటే కామెడీ డీల్ చేయడం అంటే మామూలుగా అందరు డైరెక్టర్ల వల్ల అవదండి అసలు. సింప్లీ సూపర్ కామెడీ డీల్. రాసేయడం ఏముందండి, మాట్లాడుకుంటూ రాసేసి డిస్కషన్ చేసి రాస్తాం, కానీ దాని స్క్రీన్ మీద యాజిటీజ్ రావాలి కదా. అది కామెడీ చేయడంలో రాజ్ ఇప్పుడున్న హీరోల్లో నాకు తెలిసి టాప్ 1లో ఉంటాడు కామెడీ చేయడం. సూపర్ అండి. నాకు చిరంజీవి గారు కామెడీ చేస్తే విపరీతమైన ఇష్టం అసలు. చిరంజీవి గారు కామెడీ కోసం ఇంట్లో టీవీలో అస్తమానం ఆయన కామెడీ చేసిన బిట్సే చూస్తుంటా. అంత రేంజ్కి రాజు చేశారు ఈ సినిమాలో. అది వెరీ హ్యాపీ. అంటే థియేటర్కి కావాల్సిన మొత్తం ఉంది దీంట్లో, అది ప్యాక్ చేసాం అనమాట ఫస్ట్. అప్పుడు ఆయన మేకప్ వేసుకున్నారు. దాని గురించి చెప్తే ఆయన యాక్చువల్లీ ఎన్ని ఇయర్స్ నుంచి ఇది వర్క్ చేస్తున్నాము. నేను ఎప్పుడు కూడా ఆయన్ని కోపంగా చూడలేదు. ఎప్పుడు కూల్గా నవ్వుతుంటారు. ఎప్పుడు కోపంగా ఉంటాడంటే ఎప్పుడైనా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, స్టోరీ చెప్పేటప్పుడు ఆ సీరియస్నెస్ క్యారీ చేస్తాడు, కానీ రియల్ లైఫ్ లో అసలు ఇట్లనే ఉంటాడు. సార్ ఏంటి సార్, ఏదైనా యోగాకి సంబంధించిన మెడిటేషన్ లాంటిది ఏమైనా ఉంటుందా సార్ దానికి సీక్రెట్? మనిషిలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి కదా సార్, కోపం కూడా ఒక ఫీలింగ్ కదా, మరి ఎందుకు దాన్ని ఎక్కడో పడేసారు మీరు? బయటికి రాదు. రాదా? లోపలే శృతి హాసన్ టైప్లో ఒక 1 hour 2 hours లోపలికి వెళ్ళి తలిపేసుకుంటాడు. ఓకే, కొంచెం అంటే ఇది ఇలా అంటే బాగోదేవా, తలుపు వెనకాల ఏం జరుగుతుందంటే
అది ఎవరికి తెలియని సీక్రెట్ అండి అసలు. మీకు కూడా తెలియదు ఎవరిని రాని ఛాయలకు కూడా ఆయన. మేబీ అక్కడ మాత్రమే కోపం కనిపిస్తుంది. నాకు తెలిసి మాక్సిమం కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తాడు. అలాగేం కాదు, బెస్ట్ ఆయన స్కిన్ అంటే చాలా ఇష్టం ఆయన. ఆయన నేను అసలు చూసాను రాగానే ఆయన మాయిశ్చరైజర్. అండి వింటారండి. విజయ్ గారు, రవి గారు అన్నట్టు కామెడీ పండించడం అంత ఈజీ కాదు. డెఫినెట్గా అది కొంచెం అటు వెళ్ళినా కూడా అతిగా అనిపిస్తూ ఉంటుంది. సో బ్యాలెన్స్ చేయాలి దాన్ని. సో అలా బ్యాలెన్స్ చేశారు అన్ని రకాలుగా. బట్ దీంట్లో ఇంకా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ ఫిల్మ్ గురించి. అంటే స్క్రిప్ట్ రైటింగ్ సైడ్ అప్పుడే మీరు డిసైడ్ అయిపోతారండి దీంట్లో ఒక డిఫరెంట్ కామెడీ ఉండాలి, సిచ్యువేషనల్ కామెడీ ఉండాలి, ఒక ట్రాక్ లా కాకుండా. యూజువల్ కొన్ని సినిమాల్లో ఉంటాయి కదా సపరేట్ ట్రాక్, ఒక 20 minutes అలా కాకుండా మీ ఫిలిమ్స్లో అంటే ఇది యాక్చువల్గా మన రవి గారు నేను కలిసి చేసామండి. ఆ ట్రావెలింగ్లో ఏంటంటే ఫస్ట్ కొన్ని బౌండరీస్ రాసుకున్నాం. ఫస్ట్ ఇది లాఫ్టర్ కామెడీ, ఓకే, అఫ్ కోర్స్ లవ్ స్టోరీ విత్ లాఫ్టర్ కామెడీ ప్రజెంటేషన్ చేద్దాం. దీంట్లో సెకండ్ హాఫ్లో స్పెషల్లీ ఈ ప్లేస్లో ఏదైతే హాస్పిటల్ కామెడీ ఉందో ఆ ప్లేస్లో ఒక హ్యూజ్ కామెడీ, ఒక 10 minutes పడి నవ్వించేలా చేద్దాం. ఇలాగా ముందే అనుకున్నాం ఎక్కడెక్కడ ఏం చేద్దాం అనేసి. ఓకే, బట్ మీరు అలా ముందు అనుకున్నా మాకు అది సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఉంది ఏంటది? అంటే మనకు ఆల్రెడీ థ్రెడ్ ఉంది కదండి, మెయిన్ బేస్ ఏదైతే ప్రాణం స్టోరీ ఉంది కదా, ఈ స్టోరీలో వెళ్ళాల్సిన దారి అలా వెతుక్కున్నాం. ఓకే, మాకు లక్కీగా దారి దొరికింది. ఇప్పుడు సపోజ్ మనం అలా వెళ్ళాలనుకుంటే అన్నీ సెట్ అవ్వవు కదండి, రైట్, అలాగా దాని మీద బాగా వర్క్ చేసాం, కరెక్ట్ సెట్ అయ్యాయి. స్పెషల్లీ దీంట్లో ఏంటంటే ఆర్టిస్టులు అందరూ వెల్ పర్ఫార్మ్డ్ ఆర్టిస్టులు. రాజా ఉండొచ్చు, మాలవిక, నరేష్ గారు, పోసాని గారు, వాణి విశ్వనాథ్ గారు, సత్యన్ రాయేష్, మధునందన్, సప్తగిరి, ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే అందరూ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్టులు అనమాట. దెన్ ఈజీగా వర్కౌట్ అయిపోయిందండి. కాదు అంటే హెబ్బా అండ్ రాజ్ పేర్ హిట్ కాబట్టి హెబ్బాని పెట్టడం జరిగిందా, లేకపోతే హెబ్బాది కూడా లైక్ తను ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్కి ఆ అనుకోండి? ఫిల్మ్కి ఇంపార్టెంటేనండి. ప్లస్ ఎలాగో వాళ్ళ పేరు వచ్చేసి సక్సెస్ఫుల్ పేరు, అందువల్ల ఈ ఫిల్మ్కి ఏంటంటే ఒక అల్ట్రా మోడర్న్గా ఉన్న ఒక అమ్మాయి కావాలి. సో హెబ్బా అయితే పర్ఫెక్ట్గా షూట్ అవుతుంది అనేసి హెబ్బాని తీసుకోవడం. నేను హెబ్బాతో చేసేటప్పుడు ఏమనిపిస్తుంది, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉంటే అంటే హెబ్బానేనా అనిపిస్తుందా, హెబ్బానా అనిపిస్తుందా? ఓ హెబ్బా అంటే బేసిక్గా తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఏదో వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు, ఏదో మాట్లాడేసుకుంటూ ఉంటాం, వేసుకుంటూ ఉంటాం, అలా తెలియకుండా అయిపోతుంటుంది అన్నమాట టైం కూడా. సో ఐ మీన్ ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ వర్కింగ్ విత్, ఇట్ వాజ్ ఆల్వేస్ గ్రేట్ వర్కింగ్ విత్, అండ్ ఇట్ విల్ ఇంతకు తర్వాత మళ్ళీ చేసినా సరే ఇట్ విల్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ ద టైమ్స్. రైట్. అండ్ మాలవిక గురించి తను షీఈ్ అమేజింగ్, అసలు చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి తన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా. సో చాలా అమేజింగ్ చేస్తుంది తను. ఏ రోల్ ఇచ్చినా కూడా అంతే బాగా, అంటే దానికి ఒక జస్టిస్ అంటారు కదా, సో అది చేయగలుగుతుంది, 100% ఇవ్వగలుగుతుంది తను. సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ వాస్ గ్రేట్, షీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఓకే, తను ఏంటంటే ఇంతకు ముందు తను అంటే కొన్ని సీరియస్ రోల్స్ అలాంటివి చేసింది, ఇందులో ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. మొత్తం సినిమా అంతా ఎంటర్టైన్మెంట్, తన క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఈవెన్ ట్రైలర్లో చూస్తేనే అర్థమవుతుంది మందు. రైట్, యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత. సో ఫస్ట్ ఈయన ఏంటంటే ఈ వాజ్ వెరీ క్లియర్ అనమాట, నాకు ఐ నీడ్ ఎ పర్ఫార్మర్ అని చెప్పి ఆ క్యారెక్టర్కి. సో షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. రైట్. అండ్ యాక్చువల్లీ మనం అనూప్ గారు అనుకుంటూ ఉంటాం, అంటే సినిమా హిట్ అయ్యే టైంకి హిట్ సినిమాకి హిట్ ఆల్బమ్ అంటూ ఉంటాం కదా ఇలా. బట్ నాకు తెలిసి సినిమా అంత బాగా వస్తుంది కాబట్టి మ్యూజిక్ కూడా అంత బాగా రావడం జరుగుతుందండి. ఏం జరుగుతుంది అసలు సినిమాకి, సక్సెస్కి, స్టోరీకి అండ్ మ్యూజిక్కి సంబంధం? యాక్చువల్లీ ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి స్టోరీ, మంచి సిచ్యువేషన్ ఉంటే మంచి ట్యూన్ వస్తుంది, మంచి ట్యూన్ వస్తే మంచి సినిమా అంటే ఆ ట్యూన్ ఎలివేట్ అవుతుంది. సి ఇట్స్ ఆల్ లైక్ ఇంటర్లింక్డ్ అనమాట. సో మంచి సాంగ్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఫిలిమ్స్ సాంగ్స్ హిట్ అయినవి ఉన్నాయి, కానీ ఫిలిమ్స్ ఒకవేళ రన్ లేకపోతే మళ్ళీ స్పాన్ ఉండదు ఎక్కువ సాంగ్స్ కూడా అక్కడ వెళ్ళిపోతుండే. బట్ ఫిలిం కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈదో బేస్ ఉంటుంది, సాంగ్స్ ఓకే పర్లేదు అన్న ఫీలింగ్ ఉన్న సాంగ్స్ కూడా ఫిలిం చాలా బాగుంటే చాలా పెద్ద హిట్ అయిన సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అనమాట. ఓకే. అండ్ మీకు కూడా స్టోరీ చూడగానే లైక్ చూపించగానే, లేకపోతే కథ చెప్పగానే, సిచ్యువేషన్ చెప్పగానే అరే చాలా బాగుండింది అని ఆ ట్యూన్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది? సో యాక్చువల్లీ విజయ్ది అన్నీ కూడా చెప్పాలంటే ఏదో లైక్ ఒక సడన్ గా ఒక సాంగ్ రాదు. అవును, ఆల్ ఇట్ ట్రావెల్ ఉంటుంది, సాంగ్ లో కూడా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో బాగా అనిపిస్తుంది. అంటే లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ఒక మెలోడీ సాంగ్ ఇచ్చేయండి లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ ఇచ్చేయండి అలా చెప్పరు. ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది, ఆ ట్రావెల్ ఉంటుంది. సో ఏమైతుందంటే అన్ని సాంగ్స్ కూడా సిచ్యువేషనల్ ఉంటాయి, ఎక్కువ మాంటేజెస్ ఉంటుంది. రైట్. అండ్ ఈవెన్ గుండె జారగలంత అయింది, ఒక లైలా కోసం, దెన్ ఇప్పుడు కూడా అన్ని కూడా మీరు చూస్తే ఇట్ హాస్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ సాంగ్, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది.
సో బాగా అనిపిస్తుంది విజయ్తో వర్క్ చేయడం. యా బ్యాక్ టు బ్యాక్ చేయడం ఎలా అనిపిస్తుందండి? బ్యాక్ టు బ్యాక్ చేయడం ఇంకా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎప్పుడు అన్నట్టే ఉంటుంది. ఎప్పుడు అదే డిస్కస్ చేస్తాం, లైక్ వాట్ ఈస్ నెక్స్ట్, ఏం చేద్దాం అనేది. లైక్ అండ్ ఇంకోటి ఆ కంఫర్ట్ లెవెల్స్ కూడా ఉంటాయి కదా డెఫినెట్. అంటే తను ఏం ఆలోచిస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అనేది మీకు మేబీ అసలు యాక్చువల్లీ అంటే మేము కూర్చుంటే లైక్ 10-15 minutes లో ఏదో ఒకటి ఒక ఫార్మేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు రాజ్ కూడా లాస్ట్ టైం నేను చెప్పాను ఒకసారి, ఈ మాయ పేరేమిటో సాంగ్ లో మేము ముగ్గురం కూర్చున్నాం స్టూడియోలో ఆ కంపోజిషన్ కి. దెన్ ఐ వాస్ జస్ట్ ప్లేయింగ్, ఈ జస్ట్ ఒక ట్యూన్ ప్లే చేయగానే రాజ్ ఇది ఒకసారి మళ్ళీ ప్లే చేయన్నాడు, ఇదే సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది. సో లైక్ అతను కూడా మ్యూజిక్ సెన్స్, యా దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్స్ అన్నమాట. ఇట్స్ లైక్ టీమ్ వర్క్. కాదు అంటే డైరెక్టర్ సార్ లో యాక్టర్ ఉన్నట్టు మీలో ఏమైనా సింగర్ ఉన్నారా? లిరిసిస్ట్ ఉన్నాడు. లిరిసిస్ట్ ఉన్నారా? లాస్ట్ టైం కిట్టు గారు ఒక పాట రాశారు. ఓకే. ఓ మేబీ మీరు స్క్రిప్ట్లు వినడంతో పాటు ఇలా రాయడం కూడా జరుగుతుంది అనమాట. కానీ మీరు రాయాలి తీయాలనే కదా వచ్చారు, రాయాలి తీయాలనే కదా ఇండస్ట్రీలోకి వెళ్ళారు. స్క్రిప్ట్ రైటింగ్ వేరండి, లిరిక్స్ రాయడం వేరు. లిరిక్స్ రాయడం నాకు ఏదో అప్పుడు అది కూడా లేట్ అవుతుంటే ఒక రోజు ఆమె డైరెక్టర్ ముందే చూపించాడు. ఓకే. వెంటనే చెప్తే అనుకు చాలా నచ్చింది, చాలా బాగుంది రోజు చేద్దాం. దాని తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా లిస్ట్ లో? ఆఫర్స్ వచ్చినాయా అని అడుగుతున్నా. ఆఫర్స్ వచ్చాయా? సాంగ్లు ఇంకేమన్నా ఉన్నాయా? లిరిక్స్ రాయడం నాట్ ఈజీ జాబ్ పెట్టాలి, దానికి చాలా బాగా రాయగలిగారు వాళ్ళే. ఆయన ఒక సిచ్యువేషన్ ని ఒక మాటలో చెప్పేయాలంటే నిజంగా స్పెషాలిటీ ఏంటంటే ఒక ట్యూన్ చెప్తే ఆయన లిరిక్స్ మైండ్ లో ఉంటది, బయటికి చెప్పడు, ఆయన పెట్టుకొని రాసుకొని పెట్టుకుంటాడు. ఓకే, అయితే అతి తొందరలో చెప్పాల్సి వస్తుంది. సో అతను మేమందరం సాటిస్ఫై అవ్వకపోతే బ్రో ఒకటి ఉంది అని మెల్లగా తీస్తాడు అప్పుడు. ఈవెందో అంటే ఏదైనా మనం ఆలోచనలు పేపర్ మీద పెట్టడం అంటే చాలా మంచి అలవాటు అన్నట్టు కదా సార్. మీరు అలానే పెడుతూ ఉంటారా అన్ని రకాల? రాజు అన్ని విభాగాలని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. క్లియర్ గా తెలుగులో చెప్పాలంటే అన్ని కెమెరా కానీ రైటింగ్ కానీ ఎక్కడో ఏదో తన ఎంజాయ్ లో తను అన్నట్టు, తన మూడ్ లో తను అన్నట్టు ఉంటాడు. కానీ అబ్జర్వేషన్ మాత్రం చాలా పీక్ లో ఉంటది. మనం ఎప్పుడైనా దొరికామంటే పెడతాడు అలా కూర్చోబెట్టి డార్లింగ్ ఇది అని. ఆయన గురించి ఒకటి చెప్పాలండి విషయం, ఆయనతో పనిచేయడం ఇప్పుడు మేము అందరం ఎంత హ్యాపీగా ఉండి నెక్స్ట్ ఇంకొక సినిమా కూడా వర్క్ చేస్తున్నాం అందరం కలిసి. ఉంది అది కూడా కంప్లీట్ అయిపోయింది, అది కూడా హిట్ చేయడానికి రెడీగా ఉంది థియేటర్స్ ని. ఎందుకు అంటే పని చేస్తున్నప్పుడు కష్టపడుతున్నట్టు తెలియదు, పని అంతా అయిపోయాక ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఉంటాం, బాబు చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బంది పెట్టేశాడు అని తర్వాత తెలుస్తుంది అనమాట. చేస్తాను అలిసిపోయి ఇంకా 2 రోజులు దాకా సార్ దోలు తీరిపోతాం సార్ చేసేది. సార్ ఇంత కామ్నెస్ అండ్ కూల్నెస్ వెనకాల ఇంకొకటి ఉందన్నమాట, అది ఇప్పుడే బయటకు వస్తూ ఉంది ఇంటర్వ్యూలో. రవి గారు అండ్ రాజ్ మళ్ళీ సెంటర్ లో కూర్చోబెట్టి టార్గెట్ చేశారని మీరు అక్కడ కష్టపెడుతున్నారు. కూర్చున్నప్పుడు ఐదు వస్తుంటే రిమోట్ దాస్తారు, ఇక్కడ ఎవరు మీరు చూస్తుంటే రాజు సార్. నేను మధు కూడా రిమోట్ లో కూర్చుంటాడు. ఉంటుందంటే హోటల్ రూమ్ లో సీరియస్ గా రాస్తున్నా, ఫుడ్ వచ్చింది అనుకోండి పరిగెత్తుకి వెళ్ళి వద్దు ఇప్పుడు వద్దు. అది కాదులేండి, అది కాదండి. మేము ఒక అవుట్డోర్ వెళ్ళాం వర్క్ చేయడానికి, ఒక 2-3 సీన్స్ బ్యాలెన్స్ ఉండిపోయినాయి కానీ వచ్చేయాలి టైము. ఈయన కావాలని ఫ్లైట్ లేట్ చేసి ఫ్లైట్ మిస్ చేసి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ బాంబేకి వెళ్ళి బాంబే లాంజ్లో కూర్చొని రాసేవాడిని ఆ 3 సీన్లు. అవి కంప్లీట్ అయితే కానీ హైదరాబాద్లో అడుగు పెట్టకూడదంట. దారుణం ఉంటుందా? లాంజ్లో అందరూ వచ్చి చూస్తున్నారు, ఇదేంటి వీళ్ళు ఇక్కడ ఆఫీస్ పెట్టేశారు అని. విలన్ నెంబర్ 1 సినిమాలో విలన్ ఉంటాడు, పేపర్లు అన్ని చింపేసి అతికించి చదవమంటాడు. అంతకంటే గ్రేట్ విలన్ ఉన్నాడు. విజయ్ గారు ఎన్ని సీక్రెట్స్ బయటపడుతున్నాయండి అసలు. ఈ అన్ని కామెంట్స్ మీద మీ స్పందన ఏంటి తెలుసుకోవాలండి. అది సార్ ఇప్పుడు ఈయన కాలు నొప్పి వస్తుంది ఏంటి అని అంటే పర్లేదు చేసామన్నారు కదా ఈయన.
అది కాదండి మీరు మరీ సెల్ఫిష్ అండి అన్నాను నేను. అవునండి నేను స్వార్థపరండి అంటాడు ఆయన. ఇంకేం మాట్లాడతా బట్ యా అంటే అది మీరు ఎంత ఇంటెలిజెంట్ అనేది వీళ్ళ మాటల్లో అర్థం అవుతుంది అనమాట. సో విజయ్ గారు కామ్తో పాటు ఆయన తెలివితేటలు కూడా ఇక్కడ బయటపడుతూ ఉన్నాయి. బట్ ఎనీహౌ ఏదైనా అవుట్పుట్ కోసమే కదా కష్టపడేది. కాదు అనూప్ సార్ యూజువల్లీ చెప్తూ ఉంటారు యూనో మ్యూజిక్ ట్యూన్స్ రావాలంటే చాలా ప్లేసెస్కి వెళ్తే కానీ రావు అని, కొన్ని ప్లేసెస్లో కూర్చుంటే వస్తాయని. విజయ్ చాలా ప్లేసెస్ తీసుకెళ్ళాడు. కారు ఎక్కించుకొని సీట్ ఎందుకు కారు తిప్పుతాడు, డ్రైవ్కి వెళ్దామంటాడు. ఈయనకి ఆల్మోస్ట్ అన్నపూర్ణ స్టూడియో చూపించాడు ఆయన, రామనాయుడు స్టూడియో చూపించాడు, రింగ్ రోడ్ చూపించాడు. అసలు అను అను సినిమా స్టార్ట్ కాక ముందు మనం వెళ్ళిపోదాం బ్రో గోవాకి వెళ్ళిపోదాం అన్నాడు. లాస్ట్ ఎక్కడ వేసామంటే స్టూడియో బయట కార్లో కూర్చొని. అలా కాదు బ్రో, ఇవన్నీ చెప్పకుండా అందరూ ఇక్కడ నుంచి అక్కడ రాయమంటారు. కానీ ఇది బాగుంది. ఇది కాదు, నేను ఇంకా పర్లేదండి. నేను వాటర్ లేని పూల్ సైడ్ రామనాయుడులో వాటర్ ఉండదు, పూల్ కాదు వెళ్ళిపోదామన్నాడు. ఓకే అన్నాడు. వస్తున్నప్పుడు ఎక్కడ స్టూడియోలో అంటే ఇంకా మనం వెళ్ళిపోతామేమో తర్వాత, ఇప్పుడు జస్ట్ ఊరికే వస్తున్నాను కూర్చుందామా కొంచెంసేపు అన్నాడు. అంటే ఇది కంపల్సరీ ఇంకా ఇక్కడ బట్టలు సర్దుకు వచ్చాడు గోవా అనుకునే, బ్యాగ్ ఏమో కార్లో ఉంటది. అది కూడా స్టూడియో బయటనే మామూలు రోడ్ పైన కూర్చొని ఓకే కంప్లీట్ చేస్తాం. కానీ ఇలా చేయడం వల్ల ఇంత మంచి ట్యూన్స్ వస్తాయండి? లే అట్లా చేయడం వల్ల కాదు, అంటే ఎక్కడున్నా కూడా ఇన్స్పిరేషన్ అంతే. దట్ పాజిటివ్నెస్ పర్సన్ పక్కన పాజిటివ్ అంటే ప్లేస్ అనేది ఇట్స్ లైక్ నాట్ ఏ మ్యాటర్ బట్ సమ్ టైమ్స్ ఇట్ అంతే కదా. వెరీ నైస్. అండ్ అంటే నాకు తెలిసి మీరు ఇవన్నీ ప్రొడ్యూసర్ గారి బడ్జెట్ కాస్త ఇది చేయడానికి అలాగనే ఏం లేదండి. ప్రొడ్యూసర్ గారు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే మేమేంటంటే లైక్ సినిమా ఈజ్ ఏ బిజినెస్, ఇది బిజినెస్, దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేసి ప్రొడ్యూసర్ గారు మేము మాట్లాడుకుంటాం. ప్రొడ్యూసర్ గారు నాకు ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇంత కాస్టింగ్ రాదు. అండ్ నాకు తెలిసి ప్రొడ్యూసర్ గారు కూడా మీలాగే చాలా కూల్ కదా. యా ఆయన అంతే కూల్. ప్లస్ మా దాంట్లో టెక్నీషియన్స్ కూడా అందరూ ఈజ్ ఏ గుడ్ టెక్నీషియన్స్. ఆండ్రూ గారు ఉండొచ్చు, అనూప్ గారు, ప్రవీణ్ పూడి, ఇలాగ శేఖర్ మాస్టర్, ఇలాగ అందరూ సూపర్ పెద్ద సినిమాలకు పనిచేసే టెక్నీషియన్స్. ఇవన్నీ కాస్టింగ్ వేసి కూడా ఆల్సో. సో నాకు అంత ఫ్రీడమ్ ఉంది. కాదు నన్ను కాన్సన్ట్రేట్ చేయనివ్వట్లేదు అనూప్ గారు అండ్ రాజ్, వీళ్ళది వేరే ఇంటర్వ్యూ నడుస్తుంది మధ్యలో. మన ఏం జరిగింది చెప్పండి, మాకు తెలియాలి. ఓ మై గాడ్, సీరియస్లీ. యా అంటే సత్యసాయి ఆర్ట్స్ గురించి అందరికీ తెలుసు, యూనో చాలా మంచి ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ అని చెప్పి. సో డెఫినెట్గా యూనో రాధా గారికి అండ్ మీకు అందరికీ సూపర్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యూ ఇయర్ సరికొత్తగా పలకరించాలి, సక్సెస్ఫుల్గా పలకరించాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ అండి.